గమనిస్తా ఉన్నాం. 2014లో ఉన్న క్రూడ్ ఆయిల్ ధరను బేస్ చేసుకున్నా కూడా క్రూడ్ ఆయిల్ ధర పెరగకపోయినా కూడా గ్యాస్ ధర పెంచుతున్న సందర్భాన్ని మనం గుర్తు చేస్తా ఉన్నాం. ఒకటి మాత్రం అర్థమవుతా ఉంది, అంటే ఆదాని అంబానీ ఆస్తులు పెంచుకుంటూ పోతున్న మోడీ గారు, ఆదాని గారికి ఈ మధ్య ఆస్తులు తరిగిపోతున్న సందర్భంలో ప్రజల ఆస్తులు కూడా ఏదో విధంగా తరిగిపోవాలనే ఉద్దేశంతో ఈ ధరలు పెంచుతున్నారు అనిపిస్తూ ఉంది. బీజేపీ పార్టీ అంటే భారత ప్రజల జేబులు ఖాళీ చేసే పార్టీకి ఈరోజు మిగిలిపోయింది. ఎందుకంటే ఏదో ఒక రకంగా ధరలు పెంచుతూ ప్రజల మీద భారం వేస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ 8.5 సంవత్సరాల్లో మోడీ గారి ప్రభుత్వం ఒకటే వాళ్ళ సిద్ధాంతము, ప్రజల మీద భారం వేసుకుంటూ పెంచుడు ముంచుడు అనేదే వాళ్ళ సిద్ధాంతం కనిపిస్తూ ఉంది. ఒకసారి ధరలు పెంచడం, ప్రజలను ముంచడం అనేది స్పష్టంగా కనిపిస్తున్న సందర్భం చూస్తూ ఉన్నాం. 75 సంవత్సరాల స్వతంత్రం వచ్చిన సందర్భంలో దాదాపుగా 8.5 సంవత్సరాల కింది వరకు, అంటే 67 సంవత్సరాల వరకు 110 రూపాయల గ్యాస్ సిలిండర్ ఉంటే ఈ 8.5 సంవత్సరాలలో దాదాపుగా 745 రూపాయల గ్యాస్ ధరను పెంచిన గొప్ప ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అని మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు దేశ ఆర్థిక మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారు మన రాష్ట్రానికి వచ్చిన సందర్భంలో మన కామారెడ్డికి వచ్చి రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి, డీలర్ దగ్గరికి వెళ్ళి అక్కడ మోడీ గారి బొమ్మ పెట్టలేదని గొడవపడ్డ సందర్భం దేశంలో ప్రజలందరూ చూస్తున్నారు. ఈరోజు మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం, ప్రతి సిలిండర్ మీద కూడా మోడీ గారి బొమ్మ వేసి ఇవ్వండి అని నేను ఈరోజు మన రాష్ట్రం నుండి మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మహిళలందరి తరఫున సిలిండర్ మీద మోడీ గారి బొమ్మ వేయడమే కాదు, ఎలాగో నిత్యం మీరు పెంచుతూ పోతా ఉన్నారు గ్యాస్ ధరలు, ప్రతిదీ మెసేజ్ రూపంలో పంపిస్తూ ఉంటారు కదా. ఈరోజు వినియోగదారులకు, రాష్ట్రంలో ఉన్న దేశంలో ఉన్న వినియోగదారులందరికీ కూడా ఈరోజు పెంచుతున్న గ్యాస్ని మోడీ మెసేజ్ రూపంలో, మోడీ ఇస్తున్నట్టు మెసేజ్ని కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మెసేజ్ ఏది ఇచ్చినా కూడా బాగా మెసేజ్ ఇస్తూ ఉంటారు కదా. ఈరోజు ఇంత ధర పెరుగుతుంది, రేపు ఇంత ధర పెరుగుతుందని వినియోగదారులందరూ కూడా మెసేజ్ ఇస్తే బాగా ఉంటుంది. దాదాపుగా మన రాష్ట్రంలోనే 55 లక్షల మందికి ఈరోజు వినియోగదారులు ఉంటే నెలకి కనీసం 60-70 కోట్ల రూపాయలు అదనంగా భారం పడుతుంది గ్యాస్ ధరలు పెంచడం వల్ల. ఈరోజు స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే మోడీ గారు దేశంలో ఉన్న మహిళల పట్ల వివక్షతోనే పాలన చేస్తున్న సందర్భాన్ని మరొకసారి గుర్తు చేస్తూ, మహిళలు సంఘటితమైతే వాళ్ళ మహిళా శక్తిలో ఉన్న బలమేంటో మోడీ గారికి తొందరలోనే రుచి చూపించబోతారు. నిజంగానే ఈరోజు మోడీ గారి ప్రభుత్వ పాలన, బీజేపీ పాలన భారతదేశంలో ప్రజలందరూ కూడా ఒక గుద్దిబండలాగా తయారైంది. దాన్ని వదిలించుకోవడానికి ప్రజలందరూ కూడా సన్నిద్ధంతో ఉన్నారు. ఇప్పటికైనా ప్రజలు, ముఖ్యంగా మహిళా సోదరిమణులు గమనించాలి. ఈరోజు 8.5 సంవత్సరాలలో జరుగుతున్నది ఏందని ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు 410 రూపాయలు ఇచ్చిన గ్యాస్ సిలిండర్ ఉన్నప్పుడు 40 రూపాయల సబ్సిడీని, ఈరోజు 1155 రూపాయలు ధర పెరిగినా కూడా సబ్సిడీ 40 రూపాయలు. అంటే రానని సబ్సిడీ కూడా ఎగ్గొట్టే ప్రయత్నం ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉంది. దయచేసి మహిళా సోదరులందరూ గమనించాలి. ఈరోజు మహిళలందరూ కూడా ఆలోచిస్తున్నారు, ఖచ్చితంగా మోడీ గారు ప్రభుత్వం ఏదైతే మన దేశానికి గుదిబండగా తయారైందో ఆ ప్రభుత్వానికి తొందరలో చెమరగీతం పాడాలనే ఆలోచన దేశ ప్రజలందరూ కూడా గమనిస్తున్న విషయాన్ని దృష్టిలో తీసుకొస్తూ, మీ అందరి దృష్టిలో తీసుకొస్తూ మరొక్కసారి ఈరోజు మహిళలందరికీ కూడా తొందరలో చేసుకోబోతున్న మహిళా దినోత్సవం సందర్భంగా మోడీ గారు ఇచ్చిన ఈ కానుక, ఎందుకంటే బీజేపీ అధ్యక్షుడు ఎక్కడ పోయినా, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు మోడీ గారు దేవుడు అంటూ ఉంటాడు. మరి ఎందుకు దేవుడు అనేది ఒకసారి సమాధానం చెప్పాలి. ముఖ్యంగా మా మహిళా సోదరిమణులకు సూటిగా సమాధానం చెప్పాలి. అంటే గ్యాస్ సిలిండర్ పెంచుకుంటూ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతున్నందుకు మోడీ గారు దేవుడా అనేది ఒకసారి సూటిగా మా సోదరుని అడుగుతా ఉన్నాను. ఎందుకంటే ప్రతిదానికి మోడీ దేవుడని మాట్లాడుతూ ఉంటాడు. అంటే ప్రజలకు ధరలు పెంచుతూ, వాళ్ళ మీద భారం వేస్తూ, వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది పెడుతున్నవాడు ఈరోజు దేవుడిగా మనం కొలవాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించాలని మనవి చేస్తూ, ఈరోజు పెరిగిన గ్యాస్ ధరలకు సమాధానం ఇవ్వాలని సూటిగా అడుగుతా ఉన్నాం. ఎందుకంటే బీజేపీ పార్టీ వాళ్ళు ఎక్కడ పోయినా మోడీ గారి గ్రాఫ్ పెరుగుతుంది అంటారు. మోడీ గారి గ్రాఫ్ కాదు, ఈరోజు ధరల గ్రాఫ్ పెరుగుకుంటూ పోతా ఉంది. ఎక్కడ చూసినా ఏ ధరలైనా, ఇటు పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి. ఈరోజు గ్యాస్ ధరలు పెరగడంతో మహిళలు వంటింట్లో పోవాలంటే వణికిపోతున్న సందర్భం చూస్తూ ఉన్నాం. ఈరోజు మరొక్కసారి బీజేపీ ప్రభుత్వానికి
చివరి రోజులు అంటే బీజేపీ ప్రభుత్వానికి చివరి గీతం పాడేది వంటింటి నుండే మొదలైంది అనేది మరొకసారి తెలియజేసుకుంటూ ఇప్పటికైనా మహిళా లోకమంతా కూడా తిరగబడి బీజేపీ ప్రభుత్వాన్ని దించాల్సిన సందర్భమని మరొకసారి మహిళా సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గౌరవ మంత్రివర్యులు పెద్దలు సబితా ఇంద్రారెడ్డి గారు, గౌరవ శాసన మండలి సభ్యులు పెద్దలు వాణిదేవి గారు, గౌరవ మీడియా సోదరులందరికీ పేరు పేరున నమస్కారం. నిజంగా ఈరోజు చాలా దురదృష్టకరం. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన 8 ఏళ్లలో అనేక సార్లు గ్యాస్ ధర మరి సిలిండర్ ధర పెంచుతూ వస్తుంది. ఎప్పుడూ చెప్పడం ఒకటే, దేశంలో చమురు ధరలు పెరిగినప్పుడు పెంచుతున్నామని. కానీ దేశానికి స్వాతంత్రం వచ్చి 70 ఏళ్లలో సుమారు 70 ఏళ్ళు 400 వరకే ఉన్న ధర ఈ 8 ఏళ్లలో మాత్రం 745 రూపాయలు పెరిగినాయంటే ఎన్ని 175% ధరలు పెంచడం అనేది చరిత్రలో ఇలాంటి ఈరోజు ఎప్పుడు మనం చూడమని చెప్పి అనుకుంటున్నాం. ఇందాక గౌరవ మంత్రివర్యులు అన్నట్టు ఉమెన్స్ డే వస్తే మంచి ప్రతిభ కనపరిచిన వాళ్ళకి ఏదైనా కానుకలు ఇస్తాం, లేకపోతే మహిళలకు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలు ఏదైనా సబ్సిడీ మీద ఇవ్వాలని లేకపోతే కానుక రూపంలో ఇవ్వాలని ఆలోచిస్తే వీళ్ళ కానుక మాత్రం రివర్స్గా ఉంది. మహిళల్ని ఇబ్బంది పెట్టడమే వీళ్ళ సిద్ధాంతంగా కనిపిస్తూ ఉంది. అందుకనే బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మహిళలకు ఒక శత్రువుగా, విరోధిగా, మరి ఒక గుదిబండగా మారిందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మహిళలు ఇది గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. 2014లో 18లో నరేంద్ర మోడీ ఓటేయటానికి పోయినప్పుడు గ్యాస్ సిలిండర్కు దండం పెట్టుకొని పోయిండు. కానీ ఇప్పుడు ఎవరికి దండం పెట్టాలో మరి నరేంద్ర మోడీ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దేశవ్యాప్తంగా జనాభాలో సగం ఉన్న మహిళలు అనేక విషయాల్లో వాళ్ళని ఇబ్బంది పెట్టింది. ఆ రోజు డిమానిటేషన్ చేయడంలో వాళ్ళు ఎక్కడెక్కడో వాళ్ళ జీవితకాలం దాచుకున్న డబ్బులు, తల్లిదండ్రులకు తెలియకుండా, భర్తకు, పిల్లలకు తెలియకుండా దాచుకున్న డబ్బులన్నీ నల్లధన వెలికి తీయడం ఏందో కానీ మా ఆడవాళ్ళ పోపు డబ్బలో ఉన్న ధనాన్ని మాత్రం వెలికి తీసినావు, నీకు ఆ పాపం ఊరికే పోదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నరేంద్ర మోడీ పాలన నిజంగా ఈ దేశంలో ఉండే మహిళలకు ఒక శాపం అని చెప్పొచ్చు. ఈ దేశంలో ఈరోజు 50 రూపాయలు మరి వంట గ్యాస్కు పెంచితే 350 రూపాయలు కమర్షియల్కి పెంచడం, చిన్న చిన్న రోడ్లమ్మటి చిన్న చిన్న హోటల్స్ పెట్టుకొని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్ళు దేశంలో వాళ్ళకి 50 రూపాయలు 350 రూపాయలు పెంచడం అంటే చాలా చిన్న అంశంగా అనిపిస్తుంది కావచ్చు. కానీ ఈ దేశంలో అదానీలు, అంబానీలే కాదు, ఆమ్ ఆద్మీలు కూడా, పేదవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ బతుకు తెరువు కూడా దీని మీద వెల్లదీస్తున్నారనే విషయాన్ని భారతీయ జనతా పార్టీ గ్రహిస్తే మంచిది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకనంటే అనేక మంది సామాన్యులు 350 రూపాయలు ఏకాఏకిన పెంచితే ఎక్కడి నుంచి తీసుకొచ్చి కట్టాలి, ఏ విధంగా మరి వాళ్ళు గ్యాస్ వాడుకుంటారో తెలియచెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. దేశం మరి ప్రపంచ దేశాలకు పోటీపడి అభివృద్ధిలో ఒకప్పుడు మన అమ్మలక్కలు, నానమ్మలు, అమ్మమ్మలు, అమ్మలు అందరూ కట్టెల పొయ్యి మీద చేసుకుంటే కొంత తరం మారింది, రోజు రోజు గ్యాస్ వైపు పోవాలి అని చెప్పి మనం హితబోధలు చెప్పాం. కానీ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెంచిన ధరలు చూస్తే మళ్ళీ సిలిండర్లు గుదిబండలుగా మారినాయి. వాటిని పక్కన పడేసి మళ్ళీ కట్టెల పొయ్యిల వైపు దేశంలో ఉండే మహిళలు, ఎందుకంటే తినక తప్పదు కాబట్టి తిరిగి వెనక్కి పోతున్నట్టు కనిపిస్తూ ఉంది. దీన్ని ఒకసారి గమనంలోకి తీసుకోవాలి అని చెప్పి నేను నరేంద్ర మోడీ గారిని, భారతీయ జనతా పార్టీని కోరుతా ఉన్నాను. నరేంద్ర మోడీ గారికి ఏదైనా చాలా సులువు, ఎందుకంటే ఆయన ఒక ఛాయ్ అమ్మిన వ్యక్తికి దేశ ప్రధాని అయితే ఛాయ్ అమ్మిన వాళ్ళు కావచ్చు, లేకపోతే ఫుట్పాత్ మీద పని చేసుకునే వాళ్లకు ఎంత కష్టతరం బతకటం అనేది తెలిసి ఉండాలి. కానీ ఆయనకి ఎంత ఈజీ అయిపోయింది అని అంటే